ఓవరాల్గా మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస ఘటనలకు సంబంధించి వెనుక కుట్రకోణం ఉందా అనే డౌట్ను వ్యక్తపరిచారు సీఎం చంద్రబాబు. నిన్న సేమ్ డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. కట్ చేస్తే 24 గంటల వ్యవధిలో ఈరోజు కూడా అలాంటి అనుమానాన్నే ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నాడని, అందుకే ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన వస్తుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులకు గండ్లు ఎక్కడ పెడతారో అని, నా కెరియర్లో ఫస్ట్ టైం పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒక్కసారి మరోసారి చూద్దాం. క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి. నాకు కూడా అనుమానం వస్తా ఉంది. 2 బోట్లు వచ్చే చూశాను, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే, కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాయుడు ఈరోజు చూశాడు. ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ప్రైమా ఫేసి నేను ఆలోచించలేదు, కానీ ఒకసారి వివేకానందరెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయొచ్చేమో. ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి?